కామన్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. సో కొన్ని క్వశ్చన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా అడగాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. నువ్వు నీ బ్రేక్ఫాస్ట్ చేసావా? హ్యావ్ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడే చేశాను అంటే ఐ హ్యావ్ హ్యాడ్ జస్ట్ అని సమాధానంగా చెప్పాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడు గుడికి వెళ్తారు అని ప్రశ్నించడానికి వెన్ డు యు గో టు టెంపుల్ అని అడగాలి. ప్రతి శుక్రవారం నేను గుడికి వెళ్తాను అని సమాధానం చెప్పడానికి ఐ గో టు టెంపుల్ ఎవ్రీ ఫ్రైడే అని చెప్పాలి. నేను మీకోసం వేచి ఉండాలా అని అడగాలి అనుకున్నప్పుడు షల్ ఐ వెయిట్ ఫర్ యూ అని ప్రశ్నించాలి. లేదు నా కోసం వేచి ఉండకు అని సమాధానం చెప్పడానికి నో డోంట్ వెయిట్ ఫర్ మీ అని సమాధానం ఇవ్వాలి. ఈ పనిని ఎప్పుడు పూర్తి చేస్తారు అని అడగడానికి వెన్ విల్ యూ కంప్లీట్ దిస్ వర్క్ అని ప్రశ్నించాలి. నేను ఈ పనిని సోమవారం కల్లా పూర్తి చేస్తాను అని సమాధానంగా చెప్పడానికి ఐ విల్ కంప్లీట్ దిస్ వర్క్ బై మండే అని సమాధానం ఇవ్వాలి. మనం ఇప్పుడు బయటకు వెళ్ళాలా అని ప్రశ్నించడానికి షుడ్ వి గో అవుట్ నౌ అని అడగాలి. వర్షం ఆగే వరకు వేచి ఉండండి అని సమాధానం చెప్పడానికి వెయిట్ అంటిల్ ఇట్ స్టాప్స్ రెయినింగ్ అని చెప్పాలి. మీరు ఇంతకుముందు ప్యారిస్ వెళ్ళారా అని ప్రశ్నించడానికి హ్యావ్ యూ బీన్ టు ప్యారిస్ బిఫోర్ అని ప్రశ్నించాలి. అవును నేను వెళ్ళాను అని సమాధానం చెప్పడానికి ఎస్ ఐ హ్యావ్ బీన్ టు అని సమాధానం ఇవ్వాలి. మీరు ఏమి చేస్తుంటారు అని ప్రశ్నించడానికి వాట్ డు యూ డూ అని ప్రశ్నించాలి. నేను ఒక టీచర్ని అని సమాధానంగా చెప్పడానికి ఐఎమ్ అ టీచర్ అని సమాధానం ఇవ్వాలి. మీరు ఎప్పుడు నిద్ర లేస్తారు అని ప్రశ్నించడానికి వెన్ డు యూ వేకప్ అని అడగాలి. నేను ఉదయం 5 గంటలకు నిద్ర లేస్తాను అని సమాధానం చెప్పడానికి ఐ వేకప్ అట్ 5 in the morning అని చెప్పాలి. నువ్వు కరెంట్ బిల్ కట్టావా అని ప్రశ్నించడానికి డిడ్ యూ పే ద ఎలక్ట్రిసిటీ బిల్ అని ప్రశ్నించాలి. నేను నిన్ననే కట్టాను అని సమాధానం చెప్పడానికి ఐ పెయిడ్ ఎస్టర్డే ఇట్సెల్ఫ్ అని సమాధానం ఇవ్వాలి. మీరు ఎప్పుడు నిద్రపోతారు అని ప్రశ్నించడానికి వెన్ డు యూ గో టు బెడ్ అని అడగాలి. నేను దాదాపు 10 గంటలకు నిద్రపోతాను అని సమాధానం ఇవ్వడానికి ఐ గో టు బెడ్ అరౌండ్ 10 o'clock అని చెప్పాలి. మీరు ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నారా అని ప్రశ్నించడానికి వుడ్ యూ లైక్ టు గో నౌ అని అడగాలి. లేదు కాసేపు వేచి ఉందాం అని సమాధానం చెప్పడానికి నో లెట్స్ వెయిట్ అ వైల్ అని చెప్పాలి. వేర్ డు యూ లివ్ అంటే మీరు ఎక్కడ నివసిస్తున్నారు అని అర్థం. ఐ లివ్ ఇన్ ప్యారిస్ అంటే నేను ప్యారిస్లో నివసిస్తున్నాను. నువ్వు కాలేజ్కి ఎలా వెళ్తావు అని అడగడానికి హౌ డు యూ గో టు కాలేజ్ అని అడగాలి. నేను కాలేజ్కి బస్లో వెళ్తాను అని సమాధానం చెప్పడానికి ఐ గో టు కాలేజ్ బై బస్ అని సమాధానం ఇవ్వాలి. నువ్వు ఆ పని పూర్తి చేసావా అని అడగడానికి డిడ్ యూ కంప్లీట్ దట్ వర్క్ అని ప్రశ్నించాలి. నేను పని పూర్తి చేశాను అని సమాధానం ఇవ్వడానికి ఐ కంప్లీటెడ్ ద వర్క్ అని సమాధానం ఇవ్వాలి.